పోలీసులు నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడారు. అంటే ఫోక్సో చట్టం కింద ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళిన తరుణంలో అంటే ఒక అత్యాచార బాధితురాలికి సంబంధించి గతంలో ఆయన పేరు ప్రస్తావించారు. దానికి సంబంధించి కూడా ఫోటోలు చూపించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశంపై ఆయన పైన కేసు నమోదైంది. అప్పటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కూడా అంటే నవంబర్లో ఈ కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇప్పుడు పోలీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ నెల 5వ తారీఖు నాడు ఆయనను విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. సో అప్పుడు నాకు ఎట్లాంటి కార్యక్రమం లేకపోతే, సో నాకేం పని లేకపోతే అప్పుడు వెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఆయన ఎంపీ కూడా కాదు. సో ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. మరి అంత బిజీ ఏంటి అని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే గోరంట్ల మాధవ్ పూర్తిగా ఆ రోజు నోటీసులు తీసుకున్న సందర్భంలో కూడా అక్కడ జర్నలిస్టులతో కావచ్చు అందరితో అక్కడికి వచ్చిన వాళ్ళతో వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో కొద్ది రోజుల్లోనే అంటే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది, రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోంది అంటూ మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఏంటి అసలు వీళ్ళు ఊహిస్తున్నది ఏంటి, రాష్ట్రం ఏం కావాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు, ముఖ్యంగా ఏం కావాలో కాదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక గోరంట్ల మాధవ్ కామెంట్స్కి హోంమంత్రి అనిత కూడా కౌంటర్ ఇచ్చారు. వైసీపీలోనే అంతర్యుద్ధం వస్తోందంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. ఇదిలా ఉంటే పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ కొత్త కుట్ర కూడా తెరతీసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా కులాల మధ్య కుంపట్లు పెట్టే చిచ్చుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏర్పాటు చేసి దాంట్లో విష ప్రచారం చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విష ప్రచారం కోసం ఫ్యాన్ పార్టీ నిధులు కూడా పంపుతోందంటూ గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక సోషల్ మీడియాను ఏర్పాటు చేసి దానికి ఒక పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సో దాంట్లో ఇటు ఎవరైతే ప్రశ్నిస్తారో లేదంటే ప్రతిపక్ష పార్టీలు అప్పటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరిపైన కూడా ఇష్టానుసారంగా బూతులు స్ప్రెడ్ చేసినటువంటి పరిస్థితి, తిట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ గోరంట్ల మాధవ్ అంశం ఏదైతే ఆయన అంతర్యుద్ధం అనే అంశం ఏదైతే మాట్లాడారో నిజంగా ఆయన ఒక వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ అంతర్గతంగా జరిగిన చర్చలు కావచ్చు ఏ అంశమైనా కానీ ఒక అధికార ప్రతినిధి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, బయట మాట్లాడారు అంటే అది పార్టీ మాట్లాడినట్టే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. ఎందుకంటే ప్రతిదానికి ఆయన వచ్చి మాట్లాడలేరు కాబట్టి అధికార ప్రతినిధులు పార్టీ స్టాండ్ కావచ్చు, పార్టీలో జరుగుతున్న అంశాలు లేదంటే ఇవన్నీ కూడా బయటకు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే గోరంట్ల మాధవ్ ఏదైతే ఈ అంతర్యుద్ధం అనే అంశాన్ని ప్రస్తావించారో నిజంగా వైసీపీ అలాంటి కుట్రలు పన్నుతోందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీకి అలాంటి కుట్రలు కొత్తేమి కాదు. ఎందుకంటే అమరావతిని నాశనం చేయడానికి పూర్తిగా ఎంతటి కార్యక్రమాలకు ఒడిగట్టారో మనం చూసాం. అంటే ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి సంస్థలను తరిమేయడం కావచ్చు, లేదంటే ఎవరైతే అప్పులు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకులు కావచ్చు, ఇట్లాంటి ఆసియా బ్యాంకులు కావచ్చు, వాళ్ళకు లెటర్లు రాసి ఇక్కడ అంతా దోపిడీ జరుగుతోంది, మీరు డబ్బిచ్చే ముందు వచ్చి ఇక్కడ చూడండి అని చెప్పడం. అదేవిధంగా ఎవరైనా ఇన్వెస్టర్స్ రాష్ట్రానికి వస్తే సో వాళ్లకు ముందుగా మీరు ఏది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా వాళ్ళకు మేలు రాసినటువంటి పరిస్థితి. ఏంటంటే రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, గ్రామాలు విడిచి చాలా మంది పారిపోతున్నారు, ముందు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మీరు మాట్లాడండి, ఆ తర్వాత ప్రభుత్వంతో మాట్లాడండి అంటూ కూడా వైసీపీ నుంచి కూడా అట్లాంటి కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 12 జూన్ 2024 నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 జూలై అంటే జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తిగా 43 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, అక్రమాలు అరాచకాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రంలో ఏదో అయిపోతుంది, గ్రామాలు విడిచి చాలామంది పారిపోతున్నారు, సో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఇక్కడ కూడా జర్నలిస్టులు మరి ఇన్ని వందల మంది చనిపోయారంటున్నారు కదా, మరి ఎఫ్ఐఆర్లు ఎక్కడైనా నమోదయ్యాయా అంటే జగన్మోహన్ రెడ్డి తెల్లముఖం వేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసారు ఆ ధర్నా సెంటర్ నుంచి. సో మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసారు. ఆ తర్వాత ఈ ధర్నా కంటే ముందు ఏదైతే ఎప్పుడు ఏం దొరుకుతుందా రాష్ట్రంలో, ఎట్లాంటి కులాల మధ్య చిచ్చు పెట్టాలా అని ఆలోచించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండకు సంబంధించినటువంటి వ్యక్తి రషీద్, వైసీపీ పార్టీకి సంబంధించిన రషీద్, అదే పార్టీకి సంబంధించినటువంటి జిలానీ, అంటే వీళ్ళిద్దరు కొట్టుకొని ఆ జిలానీ రషీద్ను హత్య చేసి నడి రోడ్డు పైన ఆ తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితి. దీన్ని టీడీపీ పార్టీ మీద నెట్టడానికి, టీడీపీ పార్టీకి అంటగట్టడానికి హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావడం, అదే జూలై 18న
ఎందుకంటే యలహంక ప్యాలెస్లో ఉంటారు ఆయన, సో బెంగళూరులో. సో రాష్ట్రానికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి హడావిడి చేసే ప్రయత్నం ఏంటి, అదంతా కూడా ఎలా జరిగింది, ఏంటి మిమ్మల్ని టీడీపీ వాళ్ళే చంపేశారా, ఇట్లా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా తర్వాత చూస్తే ఆయన ఇద్దరు స్నేహితులే, ఏదో గొడవ జరిగి ఆ విధంగా జరిగిపోయింది. సో ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ వాళ్ళే అని తేలింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తూ ఉంటారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అట్లాగే ఆ బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి 40 రోజుల్లోనే, అప్పటికి ఇంకా 40 రోజులు కూడా నెల రోజులే అవుతోంది, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా, మీకు డబ్బంతా వస్తుందా, మీకు ప్రభుత్వం ఇచ్చినవన్నీ ఇస్తున్నాయా, నెల రోజులకే. అంటే ఏదో చేసే ప్రయత్నం ఏంటి. అట్లాగే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఏంటి ఈ విధంగా ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే దీనికి సంబంధించి కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అంతర్గతంగా మీటింగ్ పెట్టుకున్న సమయంలో వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, ముఖ్య నేతలకు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే ఇంటెలిజెన్స్ కూడా అందనటువంటి స్కెచ్లు జగన్మోహన్ రెడ్డి వేస్తూ ఉంటారు, సో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకు కూడా దొరకవాయన వేసేటటువంటి స్కెచ్లు, అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అట్లాగే ఏదైతే ఈ రషీద్ జూలై 18న హత్య కాబడ్డారో ఆ రోజు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో కూడా రాశారు, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడ్డారు, కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులైనా ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారింది. ఈ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇదంతా మీరు ఆడుతున్నటువంటి నాటకం. మీరు ఏదైతే రాష్ట్రంలో అంతర్యుద్ధం అన్నారో ఇది రావడానికి కోరుకుంటున్నారు. దానికి సంబంధించి గతంలో కూడా చాలామంది చెప్పారు, విశ్లేషకులు కావచ్చు, కొద్దిమంది కూటమి ప్రభుత్వ నేతలు కూడా కొద్దిమంది మాట్లాడినటువంటి పరిస్థితి, చాలామంది అరాచక శక్తులను రాష్ట్రంలోకి దింపారు ఈ గొడవలు సృష్టించడానికి అంటూ. ఎందుకు ఇదంతా, రాష్ట్రం పైన ఎందుకు మీకు ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి అని చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. డబ్బు ఉంది, సో ఇంతకాలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిని కూడా అనుభవించారు, సో అన్నీ ఉన్నాయి, ఏంటి ఈ నాశనం, రాష్ట్రాన్ని ఈ విధంగా చేయాలనే ఆలోచన ఎందుకు వస్తోందంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రాకుండా అడ్డు తగులుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీ నేతలే అంటూ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే చాలా అంశాలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూడొచ్చు, 32 మంది కమ్మ డిఎస్పీలకు పదోన్నతులు, ప్రమోషన్లు, ఇట్లాంటి కామెంట్లు చేశారు. నిజంగా దీన్ని కూటమి నేతలు కావచ్చు, లేదంటే అప్పుడు టీడీపీ సింగిల్గా ఉండే దీన్ని తిప్పికొట్టలేకపోవడం వల్ల సో రాష్ట్రం ఇంత నష్టాన్ని కావడానికి కారణమైపోయిందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అసలు ఏమీ లేదు రాష్ట్రంలో. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోంది, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడే విధంగా వీళ్ళు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి మనం చర్చలోకి వెళ్లే ముందు మాధవ్ ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు.